మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఖమ్మంలో ఒక ఘోరమైన హత్య జరిగింది. అది దారుణంగా జరిగిందనాలో లేకపోతే విచిత్రంగా జరిగిందనాలో తెలియదు కానీ కేవలం పెంపుడు కుక్క ఒక ఆటో మీద మూత్రం పోసిందని ఆటోలో కూర్చున్న వ్యక్తి క్వశ్చన్ చేసినందుకు కుక్కకు సంబంధించినటువంటి మధు అనే వ్యక్తి ఆ శ్రీనాథ్ అనే వ్యక్తిని చంపేశాడు. ఎంత ఘోరంగా అంటే 7 సార్లు కత్తితో పొడిచి మరీ చంపేశాడు. కేవలం కుక్క మూత్రం పోసిందనే విషయం మీద మాత్రమే గొడవయ్యి ఇంత దారుణ ఘటన జరిగింది. దాంతో చూడండి, అతను చనిపోయాడు. అతని ఫ్యామిలీ మొత్తం బాధపడేటువంటి పరిస్థితి, శ్రీనాథ్ ఫ్యామిలీ. మరోవైపు మధు జైలుకి వెళ్తాడు ఇవాళ కాకపోతే రేపు. అతని కుటుంబం కూడా మొత్తం బాధపడేటువంటి పరిస్థితి. ఆవేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు వ్యక్తుల్ని కాదు కుటుంబాలని నాశనం చేస్తాయి అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు ఏం జరిగింది? కేవలం కుక్క వల్లనేనా గొడవ? కుక్క మూత్రం పోసిందనేనా, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా ముందు నుంచి ఇద్దరికి మధ్యన గొడవలుండి ఇంత దారుణ హత్యకు దారితీసిందా? ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. శ్రీనాథ్ ఎవరి దగ్గర అయితే వర్క్ చేస్తాడో, గతంలో వర్క్ చేశాడంట, ఆయనకు సంబంధించినటువంటి ఒక ఈవెంట్ మేనేజరు ఉపేందర్ అని చెప్పి ఆయన లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు ఖమ్మం నుంచి. ఒక్కసారి ఆయనతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం. ఉపేందర్ గారు నమస్తే అండి. అసలు ఏం జరిగింది, ఏంటి, ఎందుకు శ్రీనాథ్ గారిని హత్య చేశారు ఇంత దారుణంగా? ప్రాంతంలో 34వ డివిజన్ నందు శ్రీనాథ్ అందరికి సుపరిచితుడు మేడం. చాలా జెన్యూన్ వ్యక్తి, అందరికి 10 మందికి సహాయం చేసే వ్యక్తి. అందరికి ఒక్కసారి మనం అతనితో మాట్లాడితే అతను మనం ఎక్కువ దూరం వ్యక్తి అన్నమాట. ఆయన అతి దారుణంగా మేడం 7 నుంచి 8 కత్తిపోట్లతో విచక్షణ రహితంగా దాన్ని ఇబ్బంది పెట్టి అతన్ని చంపడం జరిగింది మేడం. ఏంటంటే కారణం కేవలం ఆటో మీద మూత్రం పోసింది కుక్క అని అడిగినందుకేనా ఇదంతా? అవునవును మేడం. ఈ ఎవరైతే చంపిన వ్యక్తి ఈ వేముల మధు అనే వ్యక్తి ఉన్నాడో, అక్కడి నుంచి ఒక 100 మీటర్స్ దూరంలో ఈ మన మధు వాళ్ళ ఇంటి నుంచి ఒక 100 మీటర్ దూరంలో శ్రీనాథ్ అతని ఫ్రెండ్ ఆటోలో కూర్చోవడం జరిగింది మేడం. ఈ 10:30, 10:45 ఆ టైంలో ఈ మధు అనే వ్యక్తి వాళ్ళ కుక్కని వాష్రూమ్ కి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆ వాష్రూమ్ కి వచ్చే క్రమంలో ఆ కుక్క వచ్చేసి ఆటో దగ్గర టాయిలెట్ పోస్తే ఈ శ్రీనాథ్ అతని ఫ్రెండ్ ఏంద్రా మేము ఉన్నామని కావాలని కోపంతో మా మీద ఇక్కడ ఇట్లా పోపిస్తామని అడిగితే అతనికి ఈ మధు వాళ్ళిద్దరి మధ్య మాటలతో ఫస్ట్ ఇబ్బంది జరిగింది. తర్వాత అక్కడ మాటలతో మాట్లాడుకుంటే తర్వాత పరస్పరం వాగ్వాదం జరిగింది మేడం. కుక్క ఇంట్లో పెట్టి దించి వస్తా అని చెప్పడం జరిగింది. ఆ ఇంట్లో ఉన్న వెపన్ ఏదైతే ఉందో అది కత్తి, కూరగాయలు కోసుకునే కత్తి తీసుకొచ్చి డైరెక్ట్ బ్యాక్ సైడ్ పెట్టుకొని అతడు కొట్టుకునేటప్పుడు అంటే బూత్ మాటలతో నిన్ను చంపకుండా వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అనుకుంటేనే ఇంట్లోకి పోతాడు. సరే కుక్కను వదిలిపెట్టి వస్తున్నావు అని మనోడు శ్రీనాథ్ అనుకునేసరికి బ్యాక్ సైడ్ నుంచి వెపన్ తీసి అసలు ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో తెలియకుండానే విచక్షణ రహితంగా దాదాపు ఒంటి నిండా 7 కత్తిపోట్లతో దాడి చేయడం జరుగుతుంది. అతన్ని బ్యాక్ సైడ్ బాగా లోతుగా బలంగా దించడం వల్లనే అతను స్పాట్ డెడ్ చనిపోయాడు మేడం. ఇప్పుడు ఆ ఆటో ఎవరిదండి? శ్రీనాథ్ గారిదేనా? శ్రీనాథ్ గారిది కాదు మేడం, అతని ఇంటి పక్కన ఉండేది. ఆయన అక్కడ కూర్చున్నాడు. ఓహో, ఏం చేస్తాడు శ్రీనాథ్ అనే వ్యక్తి? ఏం చేస్తారు? గతంలో నా దగ్గర నేను ఈవెంట్ మేనేజర్ మేడం. నా దగ్గర ఒక 15 సంవత్సరాల వరకు వర్క్ చేయడం జరిగింది. నేను కొన్ని బిజినెస్ తీసేసి వేరే కాంట్రాక్ట్ వర్క్ చేయడం జరుగుతుంది. నా కాడ నుంచి ఇప్పుడు ఫ్లెక్సీ డిజైనింగ్ షాప్ చేస్తాడు. నిన్ను కూడా పొద్దున కూకులు అతను షాప్కి వెళ్ళి రావడం జరిగింది. ఒక 2 ఫ్లెక్సీలు మార్నింగ్ ఇవ్వలేదు అంటియాలని చెప్పేసి ఇంటికాడికి వెళ్ళి 15 సంవత్సరాలు నా దగ్గర చేశాడు మేడం. ఒక 1.5 ఇయర్ నుంచి ఫ్లెక్సీ డిజైనింగ్ షాప్ లో చేస్తుంది మేడం. వేరే దిక్కున చేస్తున్నారు. ఓకే ఓకే. ఫ్లెక్సీ డిజైన్, ఫ్లెక్స్ అదే ప్రింటింగ్. అవును మేడం. అతను కూలి పని చేస్తాడు మేడం. కూలి పని చేసే అతను మరి కుక్క అంటున్నారు మీరు? అంటే వాళ్ళది ప్రాపర్ వచ్చేది గార్లం మండలం మేడం. అక్కడి నుంచి వీళ్ళు బతుకు తెరువుకి ఇక్కడికి వచ్చారు ఖమ్మం. వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ అమ్మ, ఈ పిల్లగాడు ఈ మధు అనే వ్యక్తే ఉంటారు మేడం. అక్కడ ఏం జరిగిందంటే ఈ 5 ఇయర్స్ అయింది వాళ్ళు వచ్చి. ఇతను కూలి పనికి వెళ్ళి ఆయన జీవనోపాధి సాగిస్తాడు మేడం. ఏం కుక్క? అది మామూలుగా కుక్కను పెంచుకుంటున్నారా లేకపోతే ల్యాబ్ మేడం. అది అతను ఉందో తెలియదు. వాళ్ళ ఇంటి దగ్గర అక్కడైతే ల్యాబ్ కుక్క ఒకటి ఉంది మేడం, బ్లాక్ కలర్.
ఆహా! ల్యాబ్ అంటే అలా కాదు. ల్యాబ్ అంటే కొంచెం దానికి మెయింటెనెన్స్ ఉంటుంది, ఖర్చు ఉంటది. దానికి పెట్టే ఫుడ్ అవును. సెపరేట్ ఉంటుంది. కూలి పని చేసేవాళ్ళు ఆ కుక్కను పోషించేంత ఉంటుందంటారా? అది నాకు అర్థం కాలేదు. అందుకని అడిగాను. మరి అది జెన్యూన్‌గా వాళ్ళ కుక్కో, వాళ్ళ ఓనర్సో మనకైతే నిజంగా తెలీదు మేడం. కానీ కుక్క వల్లనే ఇది అస్సలు స్టార్టింగ్ 100% కుక్క వల్లనే మేడం. వీళ్ళిద్దరికి కుక్క ముందు కుక్క గొడవలు వా గాని, ఇద్దరికి పరిచయం లేదు గాని, లేదు లే లేదులే మేడం. ఇద్దరి మధ్యన ఎప్పుడు ఇష్యూస్ ఎదురుపడ్డది గాని ఏమి లేవు. ఏది లేదు మేడం. ఎక్కడ లేదు. ఎక్కడ ఆ అబ్బాయి మీద గాని, ఈ అబ్బాయి మీద గాని ఎక్కడ ఎదురుపడినట్టు గాని, ఎక్కడైనా ఘర్షణ అయినట్టు గాని గతంలో గొడవలు ఎటువంటిది లేదు మేడం. అది కుక్క క్షణికావేశంలో జరిగిందో మరి అదే కావాలని చేశాడో తెలీదు. అది అర్థం చేసుకోలేని పరిస్థితిలో మేము కూడా ఉన్నాం. వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటాడు మేడం శ్రీనాథు. ఆహా! వాళ్ళది ఆ! ఏ ఊరండి అక్కడే యాక్చువల్లీ శ్రీనాథ్ వాళ్ళది? శ్రీనాథ్ వాళ్ళది మంగళగూడెం అవతల ఉంటది మేడం. వాళ్ళు ప్రాపర్ ఇక్కడ ఖమ్మంలోనే డబుల్ బెడ్‌రూమ్ వచ్చింది మేడం. ఓహో! అతనికి ఒక చెల్లి ఉంటది. ఆమెకొక పాప. వాళ్ళ అమ్మగా ఈ శ్రీనాథ్ వాళ్ళ డ్యాడీ కూడా చిన్నప్పుడే చనిపోయాడు మేడం. అంటే ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ క్రితమే చనిపోయారు. వాళ్ళ అమ్మగారు టేకులపల్లి డబుల్ బెడ్‌రూమ్‌లో ఉంటది. శ్రీనాథ్ ఖమ్మంలో వర్క్ చేసుకుంటూ వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఇంట్లో ఉంటాడు మేడం. ఓహో! ఓకే. పెళ్లి కాలేదా అండి వాళ్ళ ఇద్దరికిను? లేదు అతనికి లేదు అవ్వలే, ఇద్దరికి ఇతనికి కాలే. ఇద్దరికి కాలేదు మేడం. ఇద్దరికి కాలేదు. ఎక్కడండి ఖమ్మంలో ఎక్కడ ఇది ఇన్సిడెంట్ అయింది? త్రీ టౌన్ ప్రాంతంలో రంగనాయలగుట్ట. రంగనాయలగుట్ట. ఓకే. ఆ! కేవలం కుక్క మూత్రం పోసిందని జెప్పేసి గొడవ అవ్వటం ఏంటి? అందుకు ఇంత పెద్దదైపోయి ఇష్యూ చనిపోవటం ఏంటి? చంపేదాకా రావడం ఏంటి? నాకు అర్థం అ కావట్లేదు అసలు. చాలా చిన్న అసలు విషయం మాకు అది కూడా నిజానికి. మేము గూడా ఆహ్, గతంలో ఏమన్నా అయిందో మాకు తెలిసినప్పుడు గూడా మాకు 10:30 అట్లా జరగంగానే జస్ట్ 20 మినిట్స్‌లో వచ్చేసాం. అప్పటికే ఆయన చనిపోయాడు, ఎత్తుకెళ్ళాడు. నేను గూడా ఇంట్లోనే అంటే అక్కడ చనిపోయాడా వచ్చిన అండి? ఆ! అక్కడ ఇట్లా నన్ను చంపేసాడు అనుకుంటా అక్కడ డ్రైన్ ఒకటి కాలువ ఉంటది మేడం. అందులో పడిపోయాడు. నాకు ఓహో! 11:10కి కాలొచ్చింది మేడం ఇట్లా జరిగిందని. అసలు నేను యాక్చువల్‌గా నమ్మలేదు. అంటే వేరే వాళ్ళకి అట్లా నాకు వీళ్ళు ఫోను చేస్తారు కదా! అది ఇష్యూ అనుకున్నా గానీ మేడం అక్కడ ఇట్లా అవుతుంది అనుకోలేదు. కాలువలో పడిపోయారు. అక్కడ ఒక ఇద్దరు ముగ్గురొచ్చేసి పట్టినా లేవట్లేదు అతడు. అయితే మాట రావట్లేదు. కొంచెం నోరు నుంచి బురగలాగా వచ్చి కళ్ళు మిటకరిస్తుంది మేడం. అంటే హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాక చనిపోయారా అండి? హాస్పిటల్ తీసుకెళ్ళే దారిలోనే చనిపోయాడు మేడం. దారిలోనే ఆటో చనిపోయారు. ఓకే. ఆటోలో తీసుకెళ్తుంటే. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రైవేట్ తీసుకెళ్దాం అనుకున్నాం. అంటే ఇది ఇట్లా అయింది కదా! ఫస్ట్ మళ్ళీ ఏదైనా ఇష్యూ అయితే గవర్నమెంట్ తీసుకొచ్చే లోపే ప్రాణం ఇదైపోయింది. తీసుకువెళ్తారు కదా! ఈ మధు అనే అతన్ని పట్టుకున్నారా అండి పోలీసులు? దొరికారా? అరెస్ట్ లేదు చేసారా? మేడం. అతను పరారీలో ఉండు మేడం. అతను ఫోన్ కాంటాక్ట్ పోలీసులకి ఫిర్యాదు చేసినాం. కేసు నమోదు చేయడం జరిగింది. నైటు ఏసీపీ గారు, సీఐ గారు, మోహన్ సారు అందరొచ్చారు మేడం. పొద్దున అక్కడ ఏదైతే సంఘటన జరిగిందో సంఘటన స్థలాన్ని గూడా ఏసీబీ గారొచ్చి పరిశీలించారు. ఖచ్చితంగా ఆ నిందితుడిని కఠినమైన శిక్ష కఠినమైన చర్యలు పడాలండి. శిక్షలు పడాలి. ప కఠినమైన మీ చర్యలు మీ తీసుకోవాలి. మీ 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 సుమన్ టీవీ ఆధ్వర్యంలో గూడా యువతలో చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా మేడం. ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఎన్నో ఆశలతో పెరిగి, ఒక తల్లి వయసుకొచ్చిన కొడుకు చనిపోతే ఆ కుటుంబ బాధ అది తెలుసుకోలేని యువత క్షణికావేశాల్లో మత్తు పదార్థాలకు అలవాటయ్యి, ఎంజాయ్‌లకి అలవాటు పడి, డబ్బుకు, దొంగతనాలకి, అన్ని రకాలుగా ఇబ్బందులు కలిగి ఇలా కుటుంబాన్ని దూరం చేసుకునే పరిస్థితి ఇయాల ఇబ్బందికరంగా మారుతుంది. దానికి తగిన చర్యలు అధికారులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. సుమన్ టీవీ ఆధ్వర్యంలో గూడా మీరు గూడా తప్పకుండా ఈ యొక్క శిక్షని ఖచ్చితంగా అమలు చేపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. అవునండి. చాలా బాధాకరం. చాలా బాధాకరం. ఒక చిన్న విషయం కోసం అతన్ని చంపేశాడు. ఇతని జీవితం కూడా నాశనం చేసుకున్నాడు. తల్లిదండ్రులకి క్షోభ. ఆళ్ళ తల్లిదండ్రులకి క్షోభనే. ఈళ్ళకి తల్లిదండ్రులకి క్షోభనే. కుటుంబ సభ్యులందరూ బాధపడాలి. వాళ్ళు బాధపడాలి. వీళ్ళు బాధపడాలి. మీరన్నట్లు. చాలా దారుణమైన విషయం. ఎవరికి చాలా దారుణం అసలు. ఎవరికి ఎవరికి ఉపయోగం హ్మ్. మేడం యువత ప్రతి దాంట్లో ముందుండాలి. అనుభ అనుభవాలు రావాలి. తల్లిదండ్రిని ఉన్నత స్థాయి తీర్చిదిద్దాలనే కోరికతో, లక్ష్యంతో పనిచేసే వ్యక్తులు ఉండాలని ఈ సమాజంలో కోరుకుంటే, పౌరుషాలకి, ప్రెస్టేజ్‌లకి, ద్వేషానికి. క్షణికావేశంలో చేసే తప్పులు జీవితాన్ని నాశనం చేసుకునే ఎంతో మంది యువత ఇయాల ఎన్నో ఇబ్బందులు పడుతుంది మేడం. అతనికి సరైన ఈ శిక్ష చిన్న పడాలి. ఖమ్మంలో జరిగిన చిన్న సంఘటన యావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యువత కనువిప్పు జరగాలి మేడం. క్షణికంలో చేసిన ఆవేశం 2 కుటుంబాలను సర్వనాశనం చేసింది మేడం. అది కరెక్ట్. తల్లి ఒంటరిదయిపోయింది. చెల్లికి వాడు పని చేస్తే శ్రీనాథ్ వెళ్లి పని చేస్తే ఎళ్ళే కుటుంబం ఇయాల రోడ్డున పడ్డది.
అటు మధు వాళ్ళ తండ్రి లేడు, తల్లి ఉంది, అతన్ని చూసుకో. తల్లి నా కొడుకు నన్ను పెద్ద అయితే ఉన్నత స్థానంలో ఉంచుతాడు, నా కుటుంబాన్ని పోషిస్తుండు అనుకున్న ఆమె ఒంటరి అయింది, ఈమె ఒంటరి అయింది. తెలిసి తెలియక చేసిన పొరపాటు వల్ల 2 కుటుంబాలు ఇట ఇట విగ అసలు ఇది ఏ తల్లికి రాకూడదని కోరుకుంటున్నాను మేడం. అవును. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అతనికైతే కఠినమైన శిక్ష పడాలని కోరుకుందాం. మేడం.